అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం రైతు రుణమాఫీ అంశం బాగా తెర మీదకి తెస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ విషయానికి వస్తే 40 లక్షల మంది లక్షలోపు రుణాలు తీసుకుంటే 11 లక్షల మందిని ఎంపిక చేసింది ఈ గౌరవ కాంగ్రెస్ సర్కార్ ఏందయ్యా అంటే మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించకుండా రైతు రుణమాఫీ చేసి తీరుతాం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాము దానికంటే ముందుగా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్షలోపే రుణాలు రుణమాఫీ చేసిండు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా ఇదివరకు కేసీఆర్ మొన్నటిదాకా లక్షలోపు రుణమాఫీ చేసినా సరే డిసెంబర్లో నేను అధికారంలోకి వచ్చిన ఎంబటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా మీరు లగెత్తుండ్రు బ్యాంకులకు ఓన్రి రుణాలు తెచ్చుకోండి బ్యాంకులు రుణాలు ఇస్తారని చెప్పేసి మాట్లాడిండు ఇక ఆ మాట మీదకేలైనా కొంతమంది అంతకుముందు రుణాలు తీసుకున్న రైతులైనా అందరూ ఆశ కొద్ది ఎదురు చూసిండ్రు ఏ నెల పొద్దయింది ఏ నెల పొద్దు తర్వాత ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటా సమ్మక్క సారక్క మీద ఒట్టు రామప్ప దేవాలయం మీద ఒట్టు ఇటు పోతే కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు యాదాద్రి నరసన్న మీద ఒట్టు నేను ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తా అని మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి ఇక ఆ మాట మీదకే అందరూ అబ్బా చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు ఇక చేయకనేం పోలేదు కానీ ఇక చేసే దాంట్లో గిన్ని కొర్రీలు ఆ జీవో గైడ్ లైన్స్ విడుదల చేసిండ్రు అవి ఒక్క ముక్క అర్థమైతే అంతొట్టోళ్ళ రేషన్ కార్డు ప్రామాణికం అంటారు లేకపోతే డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ పెడతారు 2023 అంతకుముందు అంత ఇక తర్వాత తెచ్చుకున్న వాళ్ళకి వర్తించది 2018కు ముందుగా తెచ్చుకున్న వర్తించదా తెలియదు ఇక అవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే మేమేదో తప్పుగా మాట్లాడుతున్నాం కావాల్సుకొని బురద చల్లుతారు వీళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పినాక కూడా కావాల్సుకొని పని కట్టుకొని మరి ఒరుతారు అని అనుకున్నారు ఇన్ని రోజులు ఇయ్యాల అసలు ముచ్చట బయటపడ్డది నిన్నటి నుంచి ఇయ్యాల దాకా అదే చర్చ నడుస్తూ ఉన్నది దాదాపు 40 లక్షల మంది ఉంటే కేవలం 11 లక్షల మందినే ఎంపిక చేసిండ్రు అదే 19,168 కోట్లను 7,000 కోట్లకు కుదించిండ్రు అదే లక్షలోపు రుణాలు 2018లో అయిన పైసల కంటే 3వ వంతు కూడా లేదంట్లా మనం చూడొచ్చు ఏదైనా మామ తూతూ మంత్రం తుమకాయ మంత్రం అనిపించుకుంటా పోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కారోళ్ళు ఏదైతే పచ్చజెండా ఊపినరో పచ్చజెండా ఊపినవి చూసినాము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు 2,500 అన్నారు ఇక ఫ్రీ బస్ ఎట్లనో గట్లా నడుస్తా ఉన్నది కానీ ఫ్రీ కరెంట్ అన్నారు వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటా పోయినాం ఆల్రెడీ అమలైనవి అని చెప్పిండ్రు ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా మేము చేసినాము ఏమంటారు రోల్ మోడల్ అయ్యేటట్టు చేయాలన్నట రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు రైతు రుణమాఫీ విషయంలో మనమే రోల్ మోడల్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు రోల్ మోడల్ అవుతారో మనకు తెలియదు రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఏవైతే ఉంటాయో అవి రైతు రుణమాఫీకి మళ్ళించి చేతులు దులుపుకున్నందుకు రోల్ మోడల్ అవుతారా లేకపోతే 40 లక్షల మందిని 11 లక్షల మందికి కుదించినందుకు రోల్ మోడల్ అవుతారా మరి ఎందుకు రోల్ మోడల్ అవుతారో ఇక వాళ్ళకే తెలవాలి ఆ లెక్కలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది 2018లోనే 19,000 కోట్లు లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి అవసరమైతే అదే ఇప్పుడు 2024లో ఉన్నాము ఆ 7,000 కోట్లతోని ఎట్లా 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తారో ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఎరక రైట్ ఆ లెక్కలేందో చూద్దాం ఒకసారి ఈ రైతు బంధు పైసలే ఇప్పుడు రైతు భరోసా నిధులు అందేది ఉండే వాళ్ళు రైతు బంధు రైతు భరోసా మేము రైతు భరోసా ఇస్తున్నామని చెప్పుకొస్తారు కానీ రైతు భరోసా కింద ఏం చెప్పిండ్రు రైతులకు 15,000 రూపాయలు కేసీఆర్ 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు నేను అధికారంలోకి వస్తే 3 పంటలకు ఇస్తా రైతు బంధు అని చెప్పేసి ఒక్క విడతకు తీసుకుంటే 7,500 2 విడతలకు కలిపి 15,000 రూపాయలు ఆయన కూడా 2 విడతలే అని ప్రకటించిండు మరి 3వ పంటకు ఆయన కూడా ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు కానీ మొత్తం మీద 15,000 రూపాయలు ఇస్తా కౌలు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇక ఉన్న పథకాలను అటకెక్కిచ్చిండు ఆ రైతు బీమా పైసల ముచ్చట ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు కుటుంబం పెద్ద చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా పథకం పెట్టి 5 లక్షల రూపాయలను ఆసరాగా అందించి ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకున్నది ఇక మరి ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక 2 నెలల కింద తీసుకుంటేనే 220కి మీద ఉండే రైతుల ఆత్మహత్యలు అప్పటి నుంచి దినం తప్పించి దినం ఒక రైతన్న ఒక్కొక్క రోజు 4 రైతులు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం మరి వాళ్ళకి కనీసం ఆదుకున్న పాపాన పోలే ఈ సర్కార్ ఇక ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడు రైతు రుణమాఫీ ముచ్చట ఇక రెడీగా ఉండు హరీష్ రావు నేను రైతు రుణమాఫీ చేస్తున్నా నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండని చెప్పి గిన్ను కొర్రీలా అనొల్లా
రైతు రుణమాఫీ విషయంలో 6 గ్యారంటీలతో పాటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పేసి హరీష్ రావు సవాల్ ఇసిరిండ్రు. ఆ సవాల్ను స్వీకరించకపోగా ఇన్ని కొర్రీలు పెట్టి ఇన్ని కటాఫ్స్ పెట్టి అసలు గందరగోళము అయోమయంలో రైతులను ముంచేసి ఇలా సిద్ధంగా ఉండి హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఆయన చిత్తశుద్ధికి ఆ ముచ్చట వదిలేద్దాం. కానీ ఇప్పుడు ఆ లెక్కలు ఒకసారి చూద్దాం మనం. ఎప్పుడెప్పుడు కేసీఆర్ 2014 ఎట్లా చేసిండ్రు, అటు పోతే 2018లో రుణమాఫీ ఎంతమందికి చేసిండ్రు అనేది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం 40 లక్షల మంది రుణాలు పొందిన వాళ్ళు ఉంటే, లక్షలోపు రుణాలు పొందిన వాళ్ళు ఉంటే కేవలం 11 లక్షల మందిని ఎంపిక చేసిండ్రు. మరి మిగతా 29 లక్షల మంది రైతులు కాదా, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? ఓట్లు అడిగేటప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారో అనేది తెలియదా? ఈ 11 లక్షల ఈ 29 లక్షల మంది రైతులు వాళ్ళకు రుణమాఫీ లేనట్లేనా? ఒకసారేమో రేషన్ కార్డు ప్రాతిపదికన అంటారు, ఇంకోసారేమో ఆ రేషన్ కార్డు ప్రాతిపదికన అవసరమే లేదు, ఆ పాస్బుక్ ప్రాతిపదికననే తీసుకుంటామని అంటారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అంటారు. మరి ఒక్క కుటుంబంలో రేషన్ కార్డు కలిపి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదో 10 ఏళ్ళ కిందనో లేకపోతే ఎన్ని ఏళ్ళ కిందనో ఏరుపడ్డారు. ఆ ఉన్న 10 ఎకరాలలో చెరో కొంత పంచుకున్నారు. 4 అన్నదమ్ములు ఉంటే మంచికి 2.5 ఎకరాలు పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఎవరి వాళ్ళకు పాస్బుక్లు వచ్చినాయి. ఎందుకంటే తిరగాల్సిన పని లేదు, ఎంబటే రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు వచ్చినాయి. కాబట్టి అంతగానం సిక్కులు ఏం పడలే. ఎవరి వాళ్ళకు పాస్బుక్లు వచ్చినప్పుడు పాస్బుక్ ప్రామాణికంగా తీసుకొని పాస్బుక్ బ్యాంకులో పెట్టుకొని రుణాలు ఇస్తే దానికి రేషన్ కార్డు ఎట్లా ట్యాగ్ చేస్తారు? ఇదొకటి ఆలోచించాల్సిన పాయింట్. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఫ్యామిలీలు విడిపోతే ఎవరి వాళ్ళకు లోన్ ఉండే ఒక కుటుంబంలో ఒకరికే మాఫీ చేస్తే అంటే మిగతా వాళ్ళందరూ ఎటు పోవాలి రేషన్ కార్డు ప్రామాణికంగా? ఇవన్నీ మనము నిన్న మొన్న చర్చించుకున్న అంశాలే. ఇక ఇవన్నీ ఇట్లుంటే 29 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టే యోచనలో సర్కారు ఉన్నది. ఎందుకంటే భారాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏ పథకం తీసుకున్నా కూడా దేనికైనా వాళ్ళు భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అసలైన అర్హులు అసలైన లబ్ధిదారులను గుర్తించకుండా వాళ్ళ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈ 11 లక్షల మంది రైతులను ఎంపిక చేసిర్రు. ఇక ఇక్కడ మనం చూడాలి, ఇప్పుడు కేసీఆర్ హయాంలో అయిన రుణమాఫీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 2014 విషయానికి వస్తే 34 లక్షల మంది రైతులను ఎంపిక చేసుకొని 14,000 కోట్లు లక్షలోపు రుణాలను మాఫీ చేసిండ్రు. మరి 2014నే 34 లక్షల మందికి 14,000 కోట్లు అయితే ఇక్కడ 40 లక్షలకు 11 లక్షలు కుదించి దాన్ని 7,000 కోట్లతో సరిదిద్దుకుందాం. ఇప్పుడు 7,000 కోట్లు కాదు, దాదాపు ఒక 15,000 కోట్ల కన్నా అంచనా వ్యయం వేసుకుంటే 15,000 20,000 కోట్ల కన్నా వేసుకుంటే అసలు ఇక్కడ దొంగలే పట్టుబడపోదురు లేకనే కదా. ఇప్పుడు ఈ రైతు బంధు నిధులు ఇటు మళ్ళీ ఇస్తే, రైతు భరోసా నిధులు ఇటు మళ్ళీ ఇస్తే మరి రైతు బంధు ఎవరు ఇస్తారు? ఒకటి ఆలోచన చేయాలి కదా. ఇక్కడ మనం చూడొచ్చు 2014లోనే 34 లక్షల మందికి 14,000 కోట్లు మాఫీ అయినాయి. అది ఆ బడ్జెట్. ఇక 2018 విషయానికి వస్తే 19,168 కోట్లు మాఫీ చేసిండ్రు కేసీఆర్. లక్షలోపు ఉన్న రుణాలకు 19,168 కోట్లు. ఇక ఇప్పుడు ఏం చేసిండ్రు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ 19,168 కోట్లు కాస్త 7,000 కుదించి ఆ 7,000 రుణాలు ఏవైతే ఉంటాయో అవి 11 లక్షల మందిని ఎంపిక చేసిండ్రు. ఇది కథ. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దొరికిపోతున్న ప్రజలకు మనం తీసుకున్న గోతుల మనమే పడుతున్నాము అనేది ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఇంకా ఈ లెక్కలు చూసిన తర్వాత ఇంకా చాలా డౌట్లు వస్తున్నాయట, చాలా అనుమానాలు వస్తున్నాయట. అట ఏంది వస్తున్నాయి కూడా. 2018లోనే గిన్ని పైసలు అవసరపడితే ఇప్పుడు 2024లో ఉన్నాం మనము. 7,000 కోట్లతో ఎట్లా సరిదిద్దుతారు, ఎట్లా చక్క పెడతారు? 7,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎట్లా చేస్తారు? వాళ్ళకన్నా సోయి ఉన్నదా? ఏమైనా అర్థమవుతుందా? మమ అనిపించి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క జరిపిద్దాం అనుకుంటుర్రా? దీన్ని కూడా రైతుల తిరుగుబాటు చూడాలనుకుంటుర్రా? రైతులు రోడ్లెక్కడు చూడాలనుకుంటుర్రా? ఇదేనోళ్ళ మార్పు కావాలి పాలన. నిజంగా చెప్పాలంటే ఇదే మార్పు కావాలి పాలన. ఇక ఇంతకు మించి ఏమీ లేదు, మనం చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ ఈ రైతు బంధు నిధులు ఇప్పుడు జూన్ 24 వరకే రైతు బంధు నిధులు అందరి ఖాతాలలో వడ్డైపోయిన తాపలు కేసీఆర్ హయాంలా. ఇక్కడ జూలై 18 వచ్చింది. ఇలా జూలై 18 వచ్చిన రైతులకు రైతు బంధు నిధులు లేవు. ఆ నిధులను అన్నింటినీ కూడగట్టి ఇక్కడ రైతు రుణమాఫీ. ఎందుకంటే అది మెయిన్ సవాల్ వీళ్ళకు. ఇసిరిండ్రు, ఎట్లా ఇసిరిండ్రు? యాడికి పోతాడో ఒట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఉట్టి ఊకుంటారా? ఒట్టు పెట్టిన దేవుళ్ళు కానీ ఇన్న ప్రజలు కానీ
మరి చేస్తాన్రా అసలైన కార్యక్రమం కొనసాగిస్తారా అంటే అసలుది లేదు. అంతే చెప్పినా కదా, ఇంతకుముందు చెప్పిన సామెత అదే, ఆడలేక గజ్జలు పాతగైనాయి, ఎగరలేక పందిరి కురసకైంది అని చెప్పేసి ఎన్నో కొర్రీలు పెట్టుకుంటా, కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అన్నీ వేసుకుంటా, ముగుదాడ వేసుకుంటా ఇట్లా పోతా ఉన్నది ఈ సర్కార్. మరి దీని మీద ఏం ప్రశ్నిస్తారు? రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు కానీ, నిపుణులు కానీ ఏం సమాధానం చెప్తారు? ఈ 7,000 కోట్లతోని 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారనేది. సరే, ఈ 7,000 కోట్లు రైతు బంధు పైసలు కాదనుకుందాం, మరి రైతు బంధు పైసలు ఏడవైనాయి? రైతు రుణమాఫీకి మళ్లించిన పైసలు రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు కాదనుకుందాం. ఇప్పుడు మరి 7,000 కోట్లు ఏడవైనాయి వేయాలి కదా, లెక్కలు ఉంటాయి కదా. దొరికిపోతుండ్రు సార్లు మీరు. కనీసం అవగాహన లేకున్నా కూడా అవగాహన లేదు అనేటట్టు చేయకుని సారు. జర పాలన అవగాహన రాహిత్యం, పాలనా లోపం ఉట్టిపడినట్టు కనబడుతుందాడా? ఆ పైసలు ఇటు మళ్ళీ తిరిగి దొరికిపోతిరి, అయిపోయి. ఇప్పుడు రైతు బంధు పైసలు అడగరా రైతన్నలు? వ్యతిరేకత ఏర్పడదా? ఇప్పటికే మీరు వచ్చినాక 2 నెలలకే వ్యతిరేకత మొదలైంది రైతుల నుంచి. ఎందుకంటే సరిపడా నీళ్ళు ఇయ్యలేరు, రైతు బంధు ఇయ్యలేరు. ఆ రైతు బంధు పైసలు ఇయ్యనీకి డిసెంబర్ 12 తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ దాకా కొనసాగింది, జూన్ 1 దాకా. ఈ కథ ఇంకా సగం మందికి వడనే లేదని చెప్తారు కొంతమంది. రైట్, ఇదోళ్ళ మరి రైతు బంధు పైసలు ఏడికేళ్ళు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, రైతు బంధు పైసలు ఎటువైనాయి, ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాల్సిన అవసరం ఈ రైతన్నల మీద ఎంతైనా ఉన్నది. ఈ సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది.